హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి సండే రోజు చేసిందండి. సండే రోజు ఏమేమి చేసుకున్నాం రెసిపీస్ అనేది అక్కడక్కడైతే మీకు షూట్ అయితే చేశానండి. ఆ రోజు మార్నింగ్ ఉగ్గాని చేశాను. ఉగ్గాని అయితే ఫుల్గా వీడియో అయితే తీసి పెట్టలేదండి, ఎందుకంటే మన ఛానల్లోనే ఆల్రెడీ ఉగ్గాని రెసిపీ ఎలా చేయాలని చెప్పేసి వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఉగ్గానీలోకి వచ్చేసరికి బంగాళాదుంపతోటి బజ్జీలు వేసుకుంటున్నానండి. ఉగ్గానీలోకి మిర్చి బజ్జీ, బంగాళదుంప బజ్జీ ఏవైనా టేస్టీగానే ఉంటాయి. ఇక మిర్చి బజ్జీ వేయడానికి టైం లేదని చెప్పేసి ఒక బంగాళదుంప అయితే చిక్కు తీసి కట్ చేసుకున్నానండి. దాంతో అయితే నేను బజ్జీలు వేసేస్తున్నాను. ఒక బంగాళదుంప అయితే సరిపోయిందండి, మాకు తలా 3 అలా వచ్చేసాయి బజ్జీలు. పిల్లలకి హాలిడేస్ కదా, ఇంకా వాళ్ళకి కొంచెం కావాల్సిన ఇష్టమైనవి వండి పెడితే ఇష్టంగా తింటారని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇలాగ మార్నింగ్ ఉగ్గాని బజ్జీ అయితే తినేసామండి. ఇక ఆ రోజు మేమైతే నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. ఎండలకి నాన్ వెజ్ తిన్నా కూడా హెల్త్కి అయితే అంత మంచిది కాదండి. ఎంత తక్కువగా తింటే అంత మంచిది. నార్మల్గా అయితే వీక్లీ వన్స్ అయినా తెచ్చుకుంటాము. ఇలా ఎండలు ఎక్కువగా కాస్తున్నప్పుడు అయితే కొంచెం తక్కువగానే తీసుకుంటామండి మేమైతే. ఇక ఆ రోజు వచ్చేసరికి తోటకూర పప్పు అయితే చేశానండి. తోటకూర పప్పుకి ఇంకా ఫుల్గా మీకు తెలిసిన ప్రాసెసే కదా అని చెప్పేసి ఫుల్గా అయితే వీడియో అయితే తీయలేదు. తోటకూర పెట్టేసుకొని పప్పు ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత తాలింపై పెట్టేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా తోటకూర పప్పు? ఇవి మా ఇంట్లో పిల్లలైతే పప్పు అయితే చాలా ఇష్టంగానే తింటారండి. కొంచెం వంకాయ అలాంటివి అయితే ఇష్టపడరు. నేను పప్పులోకి వచ్చేసరికి చిన్నులపాయ కూడా కంపల్సరీగా వేస్తానండి. చిన్నులపాయ హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ తాలింపులోనే చిన్నులపాయ, పెద్దుల్లిపాయలు ఇవి కూడా మగ్గిచ్చేసుకుంటాను. ఇక వీలైతే ఆమ్లెట్ వేసుకోవడమో లేకపోతే అందులోకి వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకోవడమో చేస్తుంటామండి. అలాగే టమాటా పచ్చడి కూడా చేశానండి. మేమైతే పచ్చళ్ళు ఏం పెట్టలేదు. ఇంకా టమాటా పచ్చడి అయితే అప్పుడప్పుడు ఒక 1/2 కేజీ టమాటాలతోటి ఎప్పటికప్పుడైతే చేసేసుకుంటున్నాను. మీరందరూ పచ్చళ్ళు అయితే పెట్టేశారా అండి? నాకు పచ్చళ్ళు పెట్టడం అంత బాగా రాదు, అందుకనే నేనైతే వీడియో తీయలేదండి. ఎందుకంటే నాకు రాని దాన్ని చేసి మీకు చూపించాలంటే అది పర్ఫెక్ట్గా రాదు కదా, అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే పచ్చళ్ళు ఏమీ పెట్టలేదు, మీకు కూడా చేసి చూపించలేదండి. ఇంతకుముందు మా అత్తయ్య పెట్టేది, ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా పచ్చళ్ళు అయితే పెట్టలేదు. ఇంకా నేను కావాల్సినప్పుడు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి అయితే చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.